హలో, నేను పిసిఎస్ రావు. డాక్టర్ పివి రమేష్ సీనియర్ ఐఏఎస్ అధికారి, రిటైర్డ్. ఆయన హయాంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ విధంగా వ్యవహరించారు అనేది ఆయనకి బాగా తెలుసు. ప్రస్తుతం ఆయన సిటిజన్స్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే దానికి పనిచేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా కీలకమైనటువంటి మీటింగ్ జరిగినటువంటి సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు సొంత మనుషులకి గనులు ఇప్పించుకోవడానికి, లేదా సొంత మనుషులకి గ్రానైట్లు ఇప్పించుకోవడానికి, లేదా వాళ్ళ సొంత మనుషులకి ఇసుక అప్పచెప్పడానికి, వాళ్ళ సొంత మనుషులకి మద్యం కాంట్రాక్టులు అప్పచెప్పడానికి కాదు. సమాజానికి భద్రత కల్పించాలి, సేవ చేయడానికి ఉండాలి తప్పితే సమాజాన్ని దోచుకోవడానికి పదవులు కాదు. ఒకసారి నేను సీఎం అయ్యాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అనేటువంటి పద్ధతిలో ఎవరు వెళ్ళకూడదు అనేటువంటి సంచలనమైనటువంటి కామెంట్లు ఇప్పుడు పివి రమేష్ చేశారు. ఆ కామెంట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించే ఆయన చేశారు అనేది కూడా ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది, ఆయన చెప్పకపోయినప్పటికీ కూడా. సో ఆ క్రమంలో అసలు పివి రమేష్ ఎవరు, ఆయన సీనియారిటీ ఏంటి, ఆయన ప్రొఫైల్ ఏంటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇండైరెక్ట్గా ఆయన బందిపోటు రాజ్యం నడుస్తుంది ఏపీలో అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది విశ్లేషించుకోబోయే ముందు అసలు పివి రమేష్ ఎవరు అనేది ఒకసారి చూద్దాం. సో పివి రమేష్ చేసినటువంటి తాజా వ్యాఖ్యలు, బోగస్ హామీలను నమ్మకుండా ప్రజలను కాపాడే నాయకత్వాన్ని ఎన్నుకోవాలి అని చెప్పారు. ప్రస్తుతం భావోద్వేగాలతో ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం జరుగుతుంది అనేది ఆయన రిటైర్డ్ ఒక ఐఏఎస్ అధికారిగా బాధ్యతాయుతంగా చెప్పినటువంటి మాటలు. ఆలోచించి ఓటేయండి, జరగబోయేటువంటి ఎన్నికలు 500 సంవత్సరాలకి ఒక భవిష్యత్తు వేసుకునేటువంటి ఎన్నికలు కాబట్టి మీరు ఆలోచించి ఓటేయండి. రాబోయేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందిపుచ్చుకునేటువంటి ప్రభుత్వం రావాలి, భవిష్యత్తుకు బాటలు వేసేటువంటి ప్రభుత్వం రావాలి, అలాంటి ప్రభుత్వానికి ఓటు వేయాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక విప్లవం రాబోతుంది, రాబోయేటువంటి రోజుల్లో సామాజికంగా అభివృద్ధికి సంబంధించి ఒక విప్లవం రాబోతుంది. ఆ విప్లవంలో భాగస్వాములు కాలేకపోతే కొత్త ప్రభుత్వం నష్టపోతాం ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అందుకే బోగస్ హామీలు నమ్మకుండా భావోద్వేగాలకు లోను కాకుండా ఓటు వేయండి అనేటువంటి ఒక హితబోధ చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్. అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి నాయకత్వం కావాలి, అవకాశాలు రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఉంటాయనేది గ్రహించి వాటిని అందిపుచ్చుకొని పరిపాలన చేసేటువంటి, సేవ చేసేటువంటి ప్రభుత్వం రావాలి అని ఆయన చెప్పారు. ఈ ఎన్నికలు రాబోయేటువంటి 500 ఏళ్లకు పునాది అని పివి రమేష్ చెప్తున్నారు. వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారి ఆయనే చెప్తున్నారు. ఒక బందిపోటు రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్లో ప్రపంచమే మారిపోబోతుంది రాబోయేటువంటి రోజుల్లో. ఆ ప్రపంచాన్ని మనం అందుకోవాలంటే కనుక విజన్ ఉన్నటువంటి ప్రభుత్వం రావాలి అనేది ఆయన యొక్క అభిప్రాయం. మరో పారిశ్రామిక విప్లవం రాబోతుంది. ప్రస్తుతం పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రావటం లేదు, పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. మరో పారిశ్రామిక విప్లవం రాబోతోంది. ఆ పారిశ్రామిక విప్లవంలో మనం కనుక కీలక భాగస్వామి కాలేకపోతే ఆంధ్రప్రదేశ్ భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉందనేది పివి రమేష్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి పివి రమేష్ అనేక సందర్భాల్లో ఆయన మనందరికీ తెలుసు, చాలా నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలన విషయంలో కూడా ఆయన చాలా నిక్కచ్చిగా వ్యవహరించేవాళ్ళు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు చట్టానికి అనుగుణంగానే పనిచేయాలి, ఒకవేళ అనుగుణంగా పనిచేయలేకపోతే ప్రభుత్వానికి ప్రజలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతామని ఆయన భావిస్తూ ఉంటారు. సంక్షేమము అలాగే పాలన రెండు అవసరమే. సంక్షేమం కూడా అవసరమే ప్రజలకి, కానీ సంక్షేమం ఉన్నప్పుడు అభివృద్ధి కూడా ఉండాలి. అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటివి. అవి రెండు సమాంతరంగా వెళితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. తలసరి ఆదాయంలో 16వ ప్లేస్కి ఆంధ్రప్రదేశ్ పడిపోయింది. దానికి కారణం అభివృద్ధి లేకపోవడమే అనేది ఆయన చెప్పినటువంటి ఒక లెక్క. రాష్ట్రంలో బందిపోటు పాలనలో జరుగుతూ ఉన్నాయని ఒక సంచలనమైనటువంటి కామెంట్లు చేశారు. సో ఇప్పటికే ఆయన చూస్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఎలా ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు,
ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దోచుకుంటుంది అనే దాని మీద ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఐఏఎస్ అధికారిగా వ్యవహరించి రిటైర్ అయ్యారు. ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఏం జరుగుతుంది అని చెప్పి పూర్తి అవగాహన ఉన్నటువంటి ఆఫీసర్ పివి రమేష్. ఆయన మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్పినటువంటి మాట ఏంటంటే, బందిపోటు రాజ్యం నడుస్తుంది, సొంత మనుషులకి, సొంత కుటుంబీకులకి, సొంత వాళ్ళకి సమాజం యొక్క సంపదను దోచిపెడుతూ ఉన్నారు, ప్రకృతి సంపదను దోచిపెడుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. రాబోయేటువంటి రోజుల్లో ఇదే ప్రభుత్వం కనుక కొనసాగితే పారిశ్రామిక విప్లవంలో మనం ఎక్కడో ఉండిపోతాము, వెనకబడిపోతాము. అది భావితరాలకు రాబోయేటువంటి 500 సంవత్సరాలకు ఇది మంచిది కాదు అనేది ఆయన యొక్క అభిప్రాయం. సో గనులు, పరిశ్రమలు బంధువులకు అప్పగించడం ఏంటి అని చెప్పి ఆయన డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో గనులు కానీ లేదంటే పరిశ్రమలు కానీ డైరెక్ట్గా అనుకున్నటువంటి వాళ్ళకి, కావాల్సినటువంటి వాళ్ళకి, అనుయాయులకి అప్పచెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ సిడిఎస్ఐ ఎలక్ట్రికల్స్ మనం తీసుకోవచ్చు. దానికి ఆల్రెడీ ఇప్పుడు సోలార్ పవర్ ఇవ్వడం జరిగింది. ఆ సోలార్ పవర్కి సంబంధించి కొన్ని వేల ఎకరాలు ఆ కంపెనీకి కట్టబెట్టారు అనేది ఒక ఉదాహరణ. అలాంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయి. సో అందుకే గనులు, పరిశ్రమలు బంధువులకు దోచిపెట్టేటువంటి ప్రభుత్వం మనకు అవసరమా అనేటువంటి ఒక ప్రశ్న పివి రమేష్ వేస్తూ ఉన్నారు. సీఎంను కాబట్టి ఏదైనా చేస్తాననడం అనేది సరికాదు. ఒకసారి సీఎం పదవి వచ్చిన తర్వాత నా పాలన నా ఇష్టం అనేటువంటి విధంగా చేయడానికి లేదు. ప్రజా పరిపాలన రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా జరగాలి. అంతేగాని ఒకసారి సీఎం అయిపోయిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తానంటే కుదరదు అనేది ఆయన చెప్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రికి ఒక ఛాన్స్ అన్నారని ప్రజలు ఇచ్చారు. తర్వాత నా ఇష్టం, నా రాష్ట్రం, నా ఇష్టం వచ్చినట్టు నేను పరిపాలన చేసుకుంటా, ప్రజా అభిప్రాయంతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అనేది పివి రమేష్ అభిప్రాయం. జగన్ పాలన మీద పివి రమేష్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతూ ఉన్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నటువంటి పరిస్థితుల్లో కేసులో సిఎస్ పేరు ఎందుకు చేర్చలేదని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. తాజాగా జగన్ పాలన మీద పివి రమేష్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో సిఎస్ పేరు కూడా ఎందుకు చేర్చడం లేదు కేసుల్లో అని చెప్పి ఆయన అడుగుతున్నారు. అప్పటి చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం ఆదేశాలతోనే నిధులు విడుదల చేశారు అనేది చెప్పి, సో సిఐడి వాదన పైన పివి రమేష్ సీరియస్ రియాక్షన్ ఇచ్చారు. సిఐడి వాదన అనేకమైన కేసులు పెట్టింది. ఆ కేసులో సిఎస్ను కూడా ఈ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు. దాంట్లో అసలు సిఎస్ని ఎందుకు పెట్టలేదు? అప్పట్లో ఉన్న సిఎస్ని పెట్టాలి కదా, అలాగే అజయ్ కల్లాంని పెట్టాలి కదా అప్పుడు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో పివి రమేష్ నోట్ ఫైల్ను సాక్ష్యంగా చూపించినటువంటి ఏపీసీఐడి అప్పట్లో పివి రమేష్ స్కిల్ కేసులో పివి రమేష్ నోట్ ఫైల్ను సాక్ష్యంగా చూపించింది ఏపీసీఐడి. సో చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పివి రమేష్ పనిచేశారు. కీలకమైనటువంటి శాఖలో 35 ఏళ్ల పాటు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో విధులు నిర్వహించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్. ఆయన సివిల్స్లో 33వ ర్యాంక్తో ఐఏఎస్ సాధించారు. మెరిట్ స్టూడెంట్. వెల్లూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. బేసికల్గా ఆయన ఎంబీబీఎస్. తండ్రి సెంట్రల్ జైలు శాఖలో ఉద్యోగి. సో పివి రమేష్కి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఆయన సర్వీస్లో ఉన్నప్పుడే కరోనా సమయంలో అసలు ఎన్ని పిల్స్ వాడాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు పివి రమేష్ ఒక డాక్టర్గా, ఒక ఎంబీబీఎస్ చదివినటువంటి డాక్టర్గా ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అప్పట్లోనే ఖండించడం జరిగింది. ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యారు. పివి రమేష్ రిటైర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలన అసలు ఎలా ఉంది అనే దాని మీద చాలా క్లియర్గా ఒక మాటలో చెప్పారు. బందిపోటు రాజ్యం నడుస్తూ ఉంది. ఇదే రాజ్యం నడిస్తే ఆంధ్రప్రదేశ్ రాబోయేటువంటి రోజుల్లో అసలు ఏ స్థాయిలో ఉంటుందో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకే భావోద్వేగాలకు గురి కాకుండా భవిష్యత్తుని చూసి విజన్ ఉన్నటువంటి నాయకుడిని, విజన్ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి. రాబోయేది పారిశ్రామిక విప్లవం, దాంట్లో అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి ప్రభుత్వం కావాలనేది పివి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు. సో ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అయితే దించేయాలనేది ఆయన పరోక్షంగా చేసినటువంటి వ్యాఖ్యలు. ఇవే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సో ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుంటారు మీరు అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.